వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. నేను మీ రాణి ప్రతిష. కాంగ్రెస్ రాగానే కాని కాలం కష్టకాలం ఎందుకు దాపురించింది? అప్పులే పెట్టుబడిగా, కన్నీళ్లే దిగుబడిగా రైతన్న దిగాలు పడి ఎందుకు దిక్కులు చూడాల్సి వస్తుంది? కేసీఆర్ మీద కక్ష, కాళేశ్వరం మీద కోపంతో ప్రాజెక్టులను ప్రభుత్వమే ఎండబెడితే దానికి కర్షకులు కన్నీటి శిస్తు చెల్లించాలా? పుష్కలంగా ఎరువులు, విత్తనాలతో రంది లేకుండా సాగిన వ్యవసాయం నేడు దిక్కు లేకుండా దీనంగా తన్లాడాలా? రైతు బంధు రాక, భరోసా లేక అప్పు కాగితమై అన్నదాత ఆగమైపోవాలా? 10 ఏళ్లు రెప్పపాటైనా పోని కరెంటు రేవంత్ పాలనలో ఎందుకు మళ్ళీ గోసపుచ్చుకుంటుంది? అడుగంటిన బోర్లు, కాలుతున్న మోటార్లు, గుంటెడు భూమిని తడిపేందుకు ట్యాంకర్ల కొద్ది కన్నీళ్లు ఏంది? ఏమైంది ఈ తెలంగాణకు? ఎందుకు ఎగతన్నుతున్నాయి ఇవన్నీ? ఉరిడీసిపోవాలనో ఉరివేసుకొని సావాలనో తెలియని స్థితిలో నిన్నటి అన్నపూర్ణ నేడు ఆత్మహత్యల కోనగా ఎందుకు మారింది? ఏదో శాపం తగిలినట్టు ఒక్కసారే అంతా ఎట్లా మాయమైంది? ఏ పాడు దిష్టి తగిలి సాగుబడి కూలబడింది? నిండా నీళ్లు పారిన కాలువలో తుప్పలు ఎందుకు మొల్చాయి? ఏ తప్పు తెలంగాణను తెరలు చేసింది? ఏ నిర్ణయం దశాబ్దపు కిందటి దుర్భిక్షంలోకి నెట్టింది? ఇదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. ఆరున్నర దశాబ్దాల తెలంగాణ పోరాటం వెనక దాగిన ఆరాటం 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కళ్ల ముందు సాక్షాత్కారమైంది. తెలంగాణ ఎవరు ఊహించినంత ఎత్తుకు ఎదిగింది. వెక్కిరించిన ఆంధ్రులనే వెనక్కి నెట్టి ముందుకు దూసుకుపోయింది. వ్యవసాయంలో తెలంగాణ విశ్వరూపం చూపింది. కానీ వ్యవసాయ రంగాన్ని ఉద్ధరించేందుకు నాడు కేసీఆర్ చేసిన ప్రతి పనిని నేడు రేవంత్ ఆగమాగం చేస్తున్నాడు. ఎంతలో ఎంత తేడా వచ్చింది? రైతుకు ఇవాళ ఎంత కష్టం వచ్చింది? రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి రైతు, ప్రతి మహిళ దేవుడు పోయి దయ్యం వచ్చిందని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. సంతోషంగా పంట పొలానికి పోయి ధాన్యం అమ్ముకొని ఆహ్లాదంగా గడపాల్సిన రైతు ఇప్పుడు కుప్పల్లో మొలకెత్తిన వడ్లను చూసి వెక్కి వెక్కి ఏడవాల్సిన చేటు కాలం దాపురించింది ఎందుకు? నిన్నటిదాకా పంట తగలబెట్టుకునే పరిస్థితి, నేడు తడిసిన పంటను చూసి కన్నీళ్లు పెట్టుకునే దుస్థితి. పగలంతా పొలంలో చెమటలు, రాత్రి అప్పుల ఆలోచనలు, వానొస్తే నిండా మునుగుతామేమోనన్న ఆక్రందనలు, అకాల వర్షం ఎక్కడ తమ నడ్డి విరిచేస్తుందేమోనన్న భయాలు, దొంగరాత్రి ధాన్యం ఎట్లా కాపాడుకోవాలన్న ఆక్రోశాలు. ఒక రైతు ఏడిస్తే ఆ కన్నీళ్ల వెనుక ఓ కుటుంబ బాధ కనిపిస్తుంది. తెలంగాణ వచ్చిందంటే బతుకులు మారతాయని అనుకున్నారు. ప్రభుత్వాలు మారితే పరిస్థితులు బాగుపడతాయని నమ్మారు. కానీ రైతు కష్టం మాత్రం ఇంకా మారలేదు. దగాకోరు కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు దగ్గర పడుతున్నా కాంగ్రెస్ సర్కార్ రైతాంగానికి చేసింది శూన్యం. నమ్మి ఓటేసిన రైతులను నట్టేట ముంచిన ఘనత ఈ ప్రభుత్వానిది. నెల 15 రోజులు అవుతుంది. ఎందుకుంటలేరు? అది ఏం కథ కాలిపోయిందో, ఎంత రూపాయ కాలిపోయిందో, అది ఎట్లా కాలిపోయిందో ఎన్నలేదు. ఇట్లా మరి రాగానే ఎప్పుడైనా 10-20 రోజులలో ఒడ్లు ఎక్కుతుండే, అసలుకి ఎక్కుతలు. ఇక నేనేం చేసిన ఈ కాలం ఇట్లా కావాల్సిన్నదనే ప్రైవేట్ కమ్ముకున్నా. రేవంత్ రెడ్డి మా కంటికి కనవాళ్ళే, మాకు ఏముంచాడు చెప్పని. మరి ఈ వడ్లు గిట్లా అనబట్టి, ఈ వడ్లు కొన అనబట్టి, మరి మేము ఏడవదు, మేము అప్పుడు ఎట్లా పట్టుకుని ఎట్లా బతుకు. అష్ట కష్టాలు పడి పండించిన పంటను కొనే నాదుడు లేడు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నెళ్ల తరబడి కల్లాలపైనే మొలకెత్తుతోంది. అకాల వర్షాలకు వడ్లు తడిసి ముద్దవుతుంటే అన్నదాతల కన్నీళ్లు తుడిచేందుకు ప్రభుత్వ యంత్రాంగానికి తీరిక లేదు. తరుగు పేరిట మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తుంటే, నాణ్యత తగ్గిందనే సాగుతో రైతుల శ్రమను దోచుకుంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. అన్నదాతలు కన్నీరు పెడుతుంటే అధికార పార్టీ నేతలు పన్నీరు చల్లుకుంటున్నారు. ఇందుక కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది. ఇందుకేనా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గద్దెనెక్కించింది. ఒక నెల రోజుల నుండి ఇప్పటి వరకు కొనుగోలు చేసింది మాత్రం ఒక 5 లారీలే. చాలా ధాన్యం అసలు బాగా ఖరాబ్ అయిపోయింది.
ఈ ఇదేంది ధాన్యం కొనుగోలు పట్ల ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ డిఏఓ కానీ కలెక్టర్ కానీ ఎవరు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తలేరు. ఈ మార్కెట్లకు నేను వచ్చి 20 రోజులు అవుతుంది, కానీ ఒక్కనాడు కూడా ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చి పరిశీలించింది కానీ ఎక్కడి వరకు ఏమొస్తుంది ఏంది అనేది ఏది పట్టించుకోవడం లేదు. రెక్కలు ముక్కలు చేసుకుని అప్పులు చేసి ఇంటిల్లిపాది ఆరగాలం శ్రమించి పంటలు పండించిన అన్నదాతలకు చివరకు మిగిలిందేంటి? కనికరం లేని కాంగ్రెస్ పాలనలో కన్నీళ్లేనా? ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాంటా పెట్టాల్సిన వడ్లు అకాల వర్షాలకు కండ్ల ముందే నీళ్లలో కొట్టుకుపోతుంటే రైతుల దుఃఖం వర్ణనాతీతం. కన్నీటి పర్యంతమవుతున్న రైతన్నను ఓదార్చడం బాధాకరం. 20 రోజుల పోయి ఈ దేవుడు విషాద గారు ఇట్లా ఎండ కూరుకూరు కప్పుకుంటా తీసుకుంటా ఇట్లా ఎండలు చచ్చిపోతున్నాం. ఏమంటారు గట్లే అంటారు, తీసుకుంటా అంటారు ఇయ్యరు, బాధాన్ని ఇస్తలేదు. ప్రభుత్వ సహకారం లేకున్నా తన స్వేదంతో సేద్యం చేసిన రైతులు కష్టాలను దిగమింగుకొని ధాన్యపు సిరులు పండిస్తే సర్కారీ పెద్దలు చేస్తున్నదేంటి? పుట్ల కొద్దీ పసిడి సిరులను పండిస్తే రైతుల పట్ల చిన్నచూపు చూడడం భావ్యమేనా? ధాన్యం కొనుగోలు చేయకపోవడం, అరకొర కొన్నా కాంటాలు పెట్టకపోవడం, నెలల తరబడి గన్ని సంచులు అందక, మద్దతు ధర లభించక, ఇలా ఎన్ని బాధలు, ఎన్నెన్ని ఆవేదనలు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ, లారీల కొరతతో అన్లోడింగ్ విరసి కల్లాల్లోనే ధాన్యం తడిసి ముద్దవుతోంది. రైతు గుండె చెరువవుతోంది. పదేండ్లు పచ్చగా ఫరిడవిల్లిన తెలంగాణలో లేనిదేంటి? సారవంతమైన భూమి, కష్టపడే రైతు, సమృద్ధిగా కురిసిన వానలు, రికార్డు శాతం ప్రవహించిన నదులు, నీటి నిల్వకు పుష్కలమైన జలాశయాలు, ఇంకేం కావాలి? కానీ అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు ఇవాళ తెలంగాణ రైతాంగం బోరున విలపిస్తుంది. నీళ్ల కోసం కన్నీళ్లు కారుస్తుంది. ధాన్యం కోసమని అత్యంత దీనంగా వేడుకుంటుంది. ఎర్రటి ఎండల్లో చిమ్మ చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? తెలంగాణ స్వర్ణయుగాన్ని ఆగం చేసిన అసమర్థులు ఈ కాంగ్రెస్ పాలకులు కాదా? 10 ఏళ్ల పాటు లేని ఈ దుస్థితి ఇప్పుడే ఎందుకు దాపురించింది? ఇందుకు కారకులు ఎవరు? కారణమేంటి? కాంగ్రెస్ సర్కార్ చేతగాని తనమే అంటే తప్పేముంది? రెండున్నరేండ్లుగా రేవంత్ ప్రభుత్వం రైతుల్ని అరిగోసపుచ్చుకుంటోంది. రుణమాఫీ నుంచి రైతు భరోసా దాకా అడుగడుగునా నిలువునా ముంచేస్తోంది. రైతులే కష్టపడి పంటలు పండించుకుంటుంటే అది కూడా కొనకుండా వరదపాలు చేస్తోంది. 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో మార్కెట్ యార్డుల్లో వడ్లు మక్కలు కళ్ల ముందే కొట్టుకుపోతుంటే అశక్తుడైన రైతన్న దిగాలుగా కన్నీరు కారుస్తున్నాడు. రేవంత్ ప్రభుత్వ అసమర్థత, ముందుచూపు లేకపోవడం వల్లే రైతన్నలకు ఈ దుస్థితి దాపురించింది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాళ్ల బీభత్సం రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. వ్యవసాయ మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఆపత్కాలంలో రైతన్నలకు భరోసా ఇవ్వాల్సిన పాలక పెద్దలు ముఖం చాటేస్తుండడంతో రైతన్న మరింత కుంగిపోతున్నాడు. కరీంనగర్, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు అన్నదాతల వెన్ను విరిచేస్తున్నాయి. మార్కెట్ యార్డుల్లో వడ్లు వర్షానికి కొట్టుకుపోతుంటే రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. కరెంటు లేక సెల్ఫోన్ల వెలుతురులో తమ ధాన్యాన్ని కాపాడుకోవడానికి పడుతున్న అవస్థలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. ప్రభుత్వ అసమర్థత, ముందుచూపు లేకపోవడం వల్లే రైతన్నలకు ఈ దుస్థితి పట్టింది. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న తీవ్ర జాప్యం వల్లే రైతుల ఆరుగాలం కష్టం కళ్ల ముందే నిర్దాక్షిణ్యంగా నీళ్లపాలవుతోంది. ఆరగాలం కష్టపడి పండించిన పంట తమ కళ్ల ముందే తడిసిపోతుంటే అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు, ఆందోళనలకు గురవుతున్నారు. తమకి దుర్భర పరిస్థితులు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం మట్టి కొట్టుకుపోతుందని రైతులు శాపనార్థాలు పెడుతున్నా యంత్రాంగానికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదు.
ధాన్యం కొనుగోలులో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం తమను అన్యాయం చేసిందంటూ బోరున విలపిస్తున్న రైతుల ఆవేదన వర్ణనాతీతం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ చేతగానితనమే, నిలువెత్తు నిర్లక్ష్యమే. రైతులు ఆరగాలం శ్రమించి పండించిన పంటలు నీటిపాలవ్వడానికి 100కి 100 కాంగ్రెస్ నాయకుల వైఫల్యమే. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు వెంటనే ధాన్యం కొనుగోలు చేసి వారం లోపల రైతుల ఖాతాలో డబ్బులు వేయలేదా? అప్పుడు చేతనైన పని ఈ ప్రభుత్వానికి ఎందుకు చేత కావడం లేదు? రేవంత్ పాలనలో రైతులు ధాన్యాన్ని అమ్మడానికి నెలలుగా వేచి చూడాల్సిన దుస్థితి ఎందుకు దాపురిస్తోంది? ఏ పెద్ద మనుషులు పట్టించుకోవడం లేదు, ఏ రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదు. ఎందుకు? మేము చేస్తేనే కదా మీరు పెట్టేది, మేము బొక్కెడు అన్నం పెడితేనే కదా మీరు ఇది చేసేది. మీరు డ్యూటీలు చేసి ఆ ఉద్యోగాలు చేసి మేము రైతులను పండిస్తే పంట తినేది. మీరు తినంది చేయండి, మీరు రూపాయలు చేసుకొని రూపాయలు తింటుర్రా? మేము రైతులను పండిస్తేనే కదా మీరు తినేది. మమ్మల్ని జర్రనన్నా దయచేసి మనం పట్టించుకొని చూడాలి కదా. ఒక ఈడికి నెల రోజులలో మమ్మల్ని ఏమి చేస్తున్నారు మమ్మల్ని ఏమి ఉద్ధరిస్తున్నారు? మాకు వర్షాలు పడి మొత్తం వరదల్లో కొట్టుకోపోతున్నాయి మా ఒడ్లన్నీ. ఇప్పుడు మా జిన్నారం గ్రామంలో మొత్తం ఆగమాగం అయిపోతున్నాయి. పచ్చి ఎచ్చి అయినా సరే మరి పెట్టుకోవాల్సి వస్తుంది. లేదంటే మా రైతులము మేము ఉరేసుకొని సాగవలసి వస్తుంది. ఈ బాధలకు, ఈ లెక్కలకు ఇవన్నీ మేము ఏడికెళ్ళి కట్టాలి? ఏం చేయాలి? మేము ఏడికెళ్ళి ఇంకా ఏ కూలి చేసి కట్టాలి? మేము ఏదైనా ఇది చేయాలి? ఇంత ఇబ్బంది పడుతున్నాం కూడా మాకు పట్టించుకునేవారు ఎవరు లేరు. ఒక్కటి కాదు, 2 జాతీయ పార్టీలది అదే వైఖరి. 2 ప్రభుత్వాలు రైతుల్ని మోసం చేస్తున్నాయి. పెట్రోల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేస్తుంటే ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ యాత్రలు చేయడం దేనికి సంకేతం? రైతుల పట్ల ఇద్దరికీ ప్రేమ లేదన్న విషయం దీంతో బయటపడడం లేదా? నిజంగా అన్నదాతల మీదే ఆప్యాయతే ఉంటే ఇప్పటికీ సగం ధాన్యం ఎందుకు కొనుగోలు చేయలేదు? బాధ్యతా రాహిత్యంతో ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది? క్వింటాలకు 5 కిలోల తరుగు అంటూ మోసం చేస్తుంటే ఎందుకు కళ్ళు మూసుకుంది? కల్లాల్లోనే తడిసిపోతున్న ధాన్యం మొలకెత్తుతుంటే తల్లడిల్లిపోతున్న రైతన్న గుండె పగిలిపోతోంది. అయ్యా మా ధాన్యం కొనండయ్యా అని దైన్యంగా కాళ్లు పట్టుకున్నా కాంగ్రెస్ పాలకులకు కనికరం లేదు. అందుకే కడుపు మండిన రైతన్న ఓట్ల కోసం కాంగ్రెస్ నాయకులు వస్తే చెప్పుతో కొడతామంటూ కస్సుమంటున్నాడు. పంట కొనుగోలు చేయకుండా మాటలతో మోసం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట కొనడం చేతగాదు గాని తమను కోటీశ్వర్లను ఎలా చేస్తారంటూ ఎదురు తిరుగుతున్నారు. తమకు ఫ్రీ బస్సులు అక్కర్లేదని సరైన ధర ఇచ్చి తమ పంటను కొనండి చాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొక్కజొన్న రైతుల పరిస్థితి మరీ దారుణం. ఆరుగాలం రైతు కష్టం దళారుల పాలవుతుంటే కన్నీరు పెడుతున్నాడు. పేరుకే కనీస మద్దతు ధర అని ఆచరణలో మాత్రం లేదని కుమిలిపోతున్నాడు. రెక్కలు ముక్కలు చేసి పంట పండిస్తే ధర లేక రైతన్నకు జరుగుతున్నది దారుణ మోసమే. కనీస మద్దతు ధర క్వింటాకు 2,400 రూపాయలు ఉంటే మార్కెట్లో 1,500 ధర పెట్టడం ఎంతవరకు న్యాయం? క్వింటాకు 900 వరకు రైతుకు నష్టం జరుగుతుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా లేనట్లా? ఇదేనా ప్రభుత్వ రైతు సంక్షేమ ధ్యేయం? ధరలో లోటును చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఏమైంది? 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన రాష్ట్ర రైతాంగానికి నిజంగా పెనుశాపం కాదా? ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపాయే? తుగ్లక్ రేవంత్ పాలనలో అధోగతి పాలైంది బంగారు తెలంగాణ. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతులు పడుతున్న అవస్థలు మాటల్లో చెప్పలేని విషాదాలు. అసలు ఈ అస్తం పాలకులకు అన్నదాతల ఆవేదన పట్టదా? రైతన్న గోస అర్థం కాదా? ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటను ప్రభుత్వమే కొనకపోతే రైతన్నకు ఇక దిక్కెవరు? కళ్ళాల్లో రోజుల తరబడి పంటకు కాపలా కాస్తూ దిగులుతో అన్నదాతలు పిట్టల్లా రాలిపోతుంటే కళ్ళప్పగించి చూడడం తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్నదేమిటి? రైతును ఆదుకోవలసిన పాలకులే వారిని ముప్పతిప్పలు పెట్టి మరణ శాసనం రాస్తుంటే అన్నదాత కాళ్ళపై పడడం తప్ప ఇంకేం చేయగలడు? రైతన్న కన్నీటి శాపం ఈ పాపిస్టి పాలకులకు తగలకుండా ఉంటుందా?
రైతుల గుండెలు ఆగిపోతున్నా రేవంత్ గుండె కరగడం లేదా? ఆనాటి రోజులు తెస్తానంటూ అన్నదాతలని ఆగం చేస్తున్నాడా? ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా మిస్టర్ రేవంత్ రెడ్డి? తెలంగాణలో రైతులు ఇప్పుడు ధైర్యం కోల్పోతున్నారు. అన్నదాతలకు అండదండ లేకపోవడంతో ఒంటరిగా మిగులుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ పాలించిన 10 ఏళ్ల కాలంలో రైతు కాలు మీద కాలు వేసుకుని దర్జాగా పంటలు సాగు చేశాడు. వ్యవసాయానికి అవసరమైన వనరులు చిటికెలో ముందట వాలిపోయేవి. యూరియా ఎరువులు సకాలంలో అందేవి. సాగుకు పుష్కలంగా నీళ్లు అందుబాటులో కనిపించేవి. నాట్ల సమయానికే రైతు బంధు పేరిట పెట్టుబడి సాయం టంచనగా అందేది. ఇలా అడుగడుగునా రైతుకు ఇబ్బందులు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగించింది. కేసీఆర్ ఉన్నప్పుడంటే ఆయన వాస్తవానికి రైతుల పట్ల శ్రద్ధ చూపించిండు. ఆయన వల్లనే ఇప్పుడు ఇంత పంటలు పండుతున్నాయంటే కారణం ఆయనదే, కేసీఆర్. 2.5 ఏళ్లు దాటిన ప్రజా పాలనలో రైతుకు కంట కన్నీరు తప్ప సంతోషం కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు ఆనందం ఆవిరైపోయింది. పుటం వేసే దగ్గర నుంచి పంట అమ్ముకునే వరకు మొత్తం ప్రక్రియలో ఆటంకాలే ఎదురవుతున్నాయి. యూరియా కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ధాన్యం అమ్ముకునేందుకు రోజుల తరబడి కల్లాల్లోనే కాపు కాయాల్సి వస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే రైతుకు గడ్డు కాలమే దాపురించిందని చెప్పుకోవాలి. కేసీఆర్ పాలనతో రేవంత్ ప్రభుత్వాన్ని పోల్చుకుంటున్న జనం సారే కావాలని నినదిస్తున్నారు. ఏం పని లేదు, వెస్ట్ రేవు పని చేస్తలేడు. రైతు బంధు పడతలేవు, పింఛన్లు పడతలేవు, వెస్ట్ 4,000 ఎత్తా 4,000 లేవు, 2,000 లేవు, 3,000 లేవు. రైతు బంధు ఏవి లేవు, అన్ని బంద్ అయినాయి. వాడిని మాత్రం ఇక రానియము, ఇవన్నీ ఎత్తుకోలేము. మళ్ళా కేసీఆర్ రావాలి, మళ్ళీ రాజ్యమే నడవాలి. రైతును రాజు చేసేందుకు కేసీఆర్ తన్లాడితే అన్నదాతల్ని ఆగం చేసేందుకు కాంగ్రెస్ పరిపాలన నడుస్తోందని సీఎం రేవంత్ రెడ్డిపై అంతటా నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నప్పటికీ ఫలితం లేదు. ఆదుకోవాల్సిన పాలకులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో ఈ విషయం స్పష్టంగా తేటతెల్లమైంది. తెలంగాణ అంతటా ఇదే అధ్వాన్న పరిస్థితి. కనీసం పట్టించుకున్న నాదుడే కనిపించలేదు. రైతుల సమస్యలపై సమీక్షలే లేవు. ధాన్యం కొనుగోళ్లు మొదలై 1.5 రోజులు గడిచినా ఆదుకునే దిక్కే లేదు. అకాల వర్షాలకు రైతులకు పంట నష్టం సంభవిస్తే వారిని ఆదుకునేందుకు పాలక నేతలెవ్వరూ ముందుకు రారు. వాళ్లకు ఆ తీరికనే లేదు. మామిడి రైతులకు దిగుబడి భారీగా వచ్చినప్పటికీ లాభాలు దక్కలేదు. ఉత్పత్తి పెరిగి ధర పతనమైంది. మధ్యవర్తులకే మామిడి పంట ఈసారి కాసులు కురిపించింది. మామిడి తోటలు పెంచుతోన్న రైతులకు మాత్రం నిరాశే మిగిలింది. కాయలు అమ్ముకునేందుకు తన్లాట తప్పలేదు. ధాన్యంతో పాటుగా జొన్న మొక్క రైతులు అడుగడుగునా రోడ్డెక్కుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేసినట్టుంటే ఇప్పుడు ఇంత ధాన్యం ఆగేది కాదు కదా. ఇది మొత్తం ధాన్యం ఆగిపోతుంది కారణం ప్రభుత్వందే కదా. ఇప్పుడు మేము 6 కాలం కష్టం చేసి పంట పండించి ఆడ ఎండబోసి చేసుకొని అంతా తీసుకొచ్చి ఈడ పోస్తే ఈడ 15-20 రోజుల నుంచి ధాన్యం ఈడ మొత్తం పెట్టుకొని ఉంటే ఇది ఇప్పుడు రాత్రి వర్షానికి అందరికీ తడిచిపోయాయి. ఇదే 10 రోజుల నుంచి కాంటలు గిట్ల అయినట్టుంటే ఒక ఇత్తు కూడా తడిచేది కాకుండా. అటు ఈ యాసంగిలో యూరియా కోసం అష్టకష్టాలు పడ్డారు. ఎరువుల సంచి కోసం రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సి వచ్చింది. చెప్పులు వరుసలో పెట్టి రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. సమయానికి పెట్టుబడి సాయం అందలేదు. పూర్తి స్థాయిలో సాయం చేస్తామని చెప్పి 2 ఎకరాలకే సాయం అందించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. వానాకాలం ముంచుకొస్తుండగా కాంగ్రెస్ సర్కారుపై రైతుల్లో నమ్మకం సడలిపోతోంది. అడుగు ముందుకేయాలంటే రైతులు భయంతో వణికిపోతున్నారు. ఏమైనా ఎన్నడూ లేని విధంగా రైతులు ధాన్యం అమ్ముకోవాలంటే నడి రోడ్డుపైన యుద్ధం చేయాల్సిన దుస్థితి వచ్చింది. ప్రజాపాలన అంటే ధాన్యం కొనకుండా రైతుల్ని గోసపెట్టుడేనా? రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమేనా? పండించిన ధాన్యం వారాల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే ఉంది. కొనే దిక్కులేదు. ఎప్పుడైనా రోహిణి కార్తె వచ్చేలోగా కొనుగోళ్లు ముగిసిపోయేవి. ఈసారి మాత్రం రోహిణి కార్తె వచ్చినా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే కుప్పలు కుప్పలుగా ఉండడం రేవంత్ సర్కారు చేతగానితనం కాదా? ఇది మౌనంగా చూస్తూ ఉండే కాలం కాదు మిస్టర్ చీఫ్ మినిస్టర్. అన్నదాతలు బరిసెలు పట్టుకొని రెడీగా ఉన్నారు. కమాన్ స్పీక్ అవుట్.
చివరిగా ఒక మాట, రేవంత్ దుష్ట పాలనలో తెలంగాణ అంతటా ఎవుసం చిత్రమైంది. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరి పాలనను పాలిస్తున్న రేవంత్ పుణ్యమా అని పంట పొలాల్లో పరికంపలు మొలకెత్తాయి. ఊరూరా రైతుల బలవన్మరణాలు మళ్లీ కలవర పెడుతున్నాయి. దూపకేర్చిన చెలకలతో నిండని డొక్కలతో రైతన్న మొగులకేసి దిగాలుగా చూస్తున్నాడు. అన్నదాతల మెడలపై మిత్తి కత్తులు వేలాడుతున్నాయి. ఎటు చూసినా చిమ్మ చీకట్లే అలుముకుంటుంటే కాంగ్రెస్ ఏలుబడిలో ఎవుసం ఆగమాగమవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందటి బతుకు చిత్రం కళ్ల ముందు కదలాడుతోంది. కేసీఆర్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులతో సుజలమై, ధాన్యపు రాసులతో సుఫలమై, సాగు భూమి సస్యశ్యామలమై తెలంగాణ విరజిల్లింది. కానీ రేవంత్ పాలనలో నిత్య దుర్భిక్షం, సాగు ధ్వంసం, వలసల దురావస్థ, ఆత్మహత్యల దౌర్భాగ్యం మళ్లీ కరల నృత్యం చేస్తుంది. ఇందుకు సజీవ సాక్ష్యమే నేటి రైతన్నల అరిగోస, బలైన అన్నదాతల ఆత్మఘోష. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. నమస్తే.